అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. ఈ రోజుటికి 4 రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి 4 రోజులైంది. 4 రోజులు అయిందో లేదో ఈరోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా కాకుండా అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీ అని ఈరోజు వచ్చిన వార్త. అంటే అవినాష్ రెడ్డి గారే హత్య చేశారు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మీరు ఓడిపోతారు అన్న భయం ఉంది కాబట్టి ఈరోజు అవినాష్ రెడ్డిని మళ్ళీ మారుస్తున్నారా? మీరు అవినాష్ రెడ్డి గారిని అభ్యర్థిగా మారుస్తున్నారు అంటే సిబిఐ చెప్పింది నిజమని మీరు విశ్వసిస్తున్నారనే కదా. సిబిఐ చెప్పింది నిజమని మీరు ఒప్పుకుంటున్నారటే కదా. అవినాష్ రెడ్డి గారిని మారుస్తున్నారు అంటే హత్య చేసింది అవినాష్ రెడ్డి గారు కాబట్టే కదా. ఆయనను కాపాడుకునే ప్రయత్నంలోనే మళ్ళీ ఈ ఓటం నుంచి కాపాడుకునే ప్రయత్నంలోనే కదా ఈరోజు మళ్ళీ అభ్యర్థిని మారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అవినాష్ రెడ్డి గారి అభ్యర్థి అయినా కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పులివెందల ప్రజలకు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు అంత ఘోరంగా చచ్చిపోతే ఇందాక సునీతమ్మ చెప్తుంది ఆ గొడ్డలి వేట్లకు ఎంకలు బయటకు వచ్చాయట, మెదడు బయటకు వచ్చిందట, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉందట ఆ రోజు వివేకానంద రెడ్డి గారి బాడీ. అంత ఘోరంగా వివేకానంద రెడ్డి గారిని చనిపోతే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పడం జరిగింది. ఎందుకో సాక్షి ఛానల్లో వివేకానంద రెడ్డి గారిది హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పులివెందుల ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పులివెందుల ప్రజలకు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోతే సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరిన మీరు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే అవినాష్ బీజేపీ పార్టీకి పోతాడు, నేను సిబిఐ ఎంక్వైరీ వేయలేను అని మీరు ఎందుకు